హలో మై డియర్ మా బ్రోస్, ఈరోజు వచ్చేసి వైట్ షర్ట్ మనం ఏం చేస్తాము మార్నింగ్ నుంచి ఒకసారి మీకు సరదాగా చూపిద్దామని చెప్పి వచ్చేసాను మా బ్రో. మార్నింగ్ బాగా మంచి కురుస్తుంది అనమాట. ఇంకా చెర్లకు గండి వాకింగ్ తీసుకొని అలా వెళ్ళిపోయాము. అదిగోండి సాయిబాబా గుడి చుట్టూ మనం 1-2 కిలోమీటర్లు అలా వాకింగ్ చేసేసి ఆ తర్వాత శ్రీదేవంటి వాళ్ళ టిఫిన్ షాప్లో ఇడ్లీ తీసేసుకొని షెర్లాక్ గడికి పెట్టడానికి మా బ్రో, మనం తినడానికి కాదు. ఇంకా అలా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా మనం గుడికి వెళ్ళిపోతాం మా బ్రో. అంటే మనం అంటానంటే నేను అంటే మీరు అంటే నేను, అందుకే చెప్తున్నాను మా బ్రో. ఇంకా అలా గుడికి వెళ్ళిపోయి గుడిలో పూజ చేసేసుకొని అక్కడ ఇప్పుడు వెళ్తుంది లక్ష్మీ గణపతి ఆలయానికి. ఆ తర్వాత ఇప్పుడు చూస్తుంది మీరు మన కోట్ సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడి మా బ్రో. ఇంకా అక్కడికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకొని ఇంకా మనము కొండ మీదకి వెళ్ళిపోతాం మా బ్రో. జనాలు అయితే బాగా రష్గా ఉన్నారు, ఎందుకంటే పండగ రోజులు కాబట్టి ఉన్నారు. అదిగోండి గోశాల కొండ మీద ఎక్కేటప్పుడు రైట్ సైడ్లో మన గోశాల వస్తుంది మా బ్రో. ఇంకా వినాయకుడి గుడిలో కూడా దండం పెట్టేసుకొని ఇంకా మనం కొండ మీదకి వెళ్ళిపోయాం మా బ్రో. ఇప్పుడు మీరు వెనక చూస్తుందే మా బ్రో శ్రీగిరి వెంకటేశ్వర స్వామి గుడి. ఇంకా అక్కడి నుంచి కూడా మనం బయలుదేరిపోయి దర్శనాలన్నీ అయిపోయినాక నేను ఒక లొకేషన్కి వస్తాను. ఇది ఎవరికైనా మీకు తెలిస్తే చెప్పండి మా బ్రో. నేను రివీల్ చేసే లోపు మీరు చెప్పేయండి. అదిగోండి రివీల్ చేసేసాను, శుభమ హోటల్ మా బ్రో. నాకు ఈ హోటల్లో దోశలు అంటే చాలా ఇష్టం మా బ్రో. ఇంటర్మీడియట్ నుంచి మనం ఇక్కడికే వచ్చేసి తింటూ ఉంటాం అనమాట. బాగా ఇష్టమైన దోశలు ఇవి, అందుకే ఎతికి మరీ తింటాం ఇక్కడ. ఆ తర్వాత కొంచెం హోటల్ని మోడిఫికేషన్ చేశారు, కానీ టేస్ట్లో మాత్రం ఏ మార్పు లేదు మా బ్రో. ఇంకా అదే టేస్ట్ అలానే ఉండి చాలా బాగుంది మా బ్రో. నాకు ఎప్పుడు ఇష్టమైన దోశలు ఇక్కడే ఉంటాయి, మిరప దోశలు అంటారు ఇక్కడ వాటిని. ఇంకా వాటితో పాటు ఒక కారం కూడా దోశ వేసేసి కసా తినేసా.